Hello అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మండే మార్నింగ్ అరౌండ్ 10 AM. సో టుడే నేను అండ్ మై క్యూట్ లిటిల్ సన్ సాత్విక్ అయితే మునగాకు కోసుకోవడానికైతే వచ్చేసాము. అండ్ ఈ మునగ చెట్టు మా గేటెడ్ కమ్యూనిటీ కాంపౌండ్ వాల్ అవతల ఉంటుంది. కొన్ని కొమ్మలు అయితే ఇటు సైడ్ వచ్చి ఉన్నాయన్నమాట. అండ్ వాటికి మంచి లేత ఆకైతే ఉంది. సో నేను ఇక్కడైతే ఆకు కోసిస్తూ ఉంటే మా వాడైతే కవర్లో వేస్తూ ఉన్నాడు. అండ్ ఈ మునగాకు హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఈ మునగాకు బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాత ఐ హ్యావ్ యాడెడ్ దిస్ ఇన్ మై డైట్ సిన్స్ పాస్ట్ 2 months అన్నట్టు. సో ఈ చెట్టుకి అందినన్ని లేతవి మంచివి తీసుకున్న తర్వాత మా స్ట్రీట్ చివర ఇంకొక మునగ చెట్టు అయితే ఉంది పెద్దది. బట్ అక్కడ ఇంత లేతాకైతే దొరకదు, కొంచెం ముదురుగా ఉంటుంది. సో అందుకని ఫస్ట్ అయితే నేను ఇక్కడ లేతాకు కలెక్ట్ చేసేసుకొని అండ్ అక్కడికైతే వెళ్ళాను. చూస్తున్నారు కదా, ఇది కొంచెం పెద్ద చెట్టు అనమాట. ప్లెంటీ ఆఫ్ ఆకైతే దొరుకుతుంది ఇక్కడ. అండ్ మీన్వైల్ మా బాబు అయితే దారిలో వాడి ఫ్రెండ్ ఉంటే వాడితో ఆడుకుంటూ ఉన్నాడు. సో ఈ లోపు నేను హ్యాపీగా మునగాకైతే కలెక్ట్ చేసేసుకున్నాను. అండ్ ఈ మునగాకు అనేది చాలా హెల్దీ అండి. లైక్ ఇట్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ దోస్ హూ ఆర్ సఫరింగ్ విత్ జాయింట్ పెయిన్స్. కీళ్ళ నొప్పులకి ఇది ఒక మెడిసిన్ లాంటిది అని చెప్పొచ్చు. సో ఈ మునగాకుతో కారం చేసుకోవచ్చు. మా మమ్మీ రీసెంట్గా మునగాకు కారం చేశారనమాట. చాలా చాలా టేస్ట్ బాగుంది. అండ్ ఇడ్లీలోకి, దోశలోకి అండ్ ఫస్ట్ ముద్దలో కలుపుకొని తింటే కూడా చాలా మంచిది. అండ్ హియర్ యూ కెన్ సీ ఆఫ్టర్ కేమ్ బ్యాక్ టు హోమ్ ఐ am మేకింగ్ దిస్ మునగాకు పప్పు అనమాట. నథింగ్ స్పెషల్ దాన్ ఎనీ అదర్ పప్పు, ఎనీ అదర్ ఆకుకూర పప్పు అన్నట్టు. ఎవ్రీ ఆకుకూర పప్పు లాగానే చేసేస్తున్నాను అనమాట. అండ్ నాకు తెలిసి ఈ రెసిపీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఐఎమ్ నాట్ షేరింగ్ ద రెసిపీ బట్ ఓన్లీ షోయింగ్ ద రెసిపీ. సో బట్ టొమాటోస్ ఆర్ మస్ట్ అండ్ షుడ్ ఇన్ దిస్ రెసిపీ. ఎందుకు అని అంటే మనకు మునగాకు లైక్ ఆ ఆకుది ఫ్లేవర్ అంతా బాగా కొంచెం చేదట్లా రాకుండా టొమాటోస్ వేస్తే ఇట్ విల్ టేస్ట్ గుడ్ అనమాట. సో హియర్ యూ కెన్ సీ మై డెలీషియస్ అండ్ హెల్తీ మునగాకు పప్పు ఈజ్ రెడీ. హియర్ యూ కెన్ సీ మై లంచ్ ప్లేటింగ్, క్యారెట్ అండ్ బీన్స్ ఫ్రై, వైట్ రైస్ విత్ క్యారెట్ అండ్ బీన్స్ ఫ్రై అండ్ దిస్ హెల్తీ అండ్ టేస్టీ మునగాకు పప్పు. అండ్ అప్పడాలు మిస్సింగ్. అప్పడాలు వేయించాలి అనే కాన్సెప్టే నేను మర్చిపోయాను అనమాట. తినేసాక గుర్తొచ్చింది, అయ్యో ఒక 2 అప్పడాలు కూడా వేయించుకుంటే బాగుండేది కదా అని చెప్పి. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.